హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కృష్ణ ముకుంద మురారి సీరియల్ రివ్యూ వచ్చేసరికి ఇక పూజారి గారు మృత్యుంజయ మంత్రాన్ని కృష్ణకి ఉపదేశించి కర్పూరాన్ని వెలిగించమంటాడు. ఇక దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక ఆకు తీసుకొని అక్కడ కర్పూరం బిళ్ళ వెలిగించేసి దండం పెట్టుకొని కళ్ళు తెచ్చేసరికి ఇంకా మళ్ళీ కర్పూరం ఆరిపోతుంది. దాంతో అక్కడ ఉన్న పూజారి అలాగే కృష్ణ ఇద్దరు కూడా కొంచెం షాక్గా అంతే చూస్తూ ఉంటారు. వెంటనే ఇక కృష్ణ పైకి లేచి, ఏంటి పూజారి గారు, ఏం జరుగుతుంది? ఇంటి దగ్గర ఇలా జరిగిందని ఇక్కడికి వస్తే గుళ్ళో కూడా ఇలాగే జరిగింది, కనీసం గాలి ఏమన్నా వస్తుందన్నా అనుకోవచ్చు, గాలి కూడా రావట్లేదు అని చెప్పేసి అనగానే ఇంక ఇక్కడ పూజారి గారు వచ్చేసరికి, చూడమ్మా, నేనేదో చిన్న పరీక్షలాగా నిన్ను కర్పూరం వెలిగించమన్నాను, అక్కడ కర్పూరం ఆరిపోయినంత మాత్రాన ఏదో కీడు జరుగుతుందని కాదమ్మా అని చెప్పేసి కొంచెం తనని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అక్కడ కృష్ణ వచ్చేసరికి, లేదు పంతులు గారు, నాకెందుకో భయంగా ఉంది, ఏం జరగబోతుందా అన్నట్లుగా అని చెప్పేసి అనగానే ఇక పూజారి గారు కూడా, నాకు కూడా అలాగే ఉందమ్మా, కానీ నేను బయటకు చెప్పలేను, మళ్ళీ చెప్తే నువ్వు బాధపడతావు, మళ్ళీ ఏదన్నా కీడంటే ఇంకా టెన్షన్ పడతావని చెప్పదలుచుకోలేదు అని చెప్పేసి అనుకుంటుంటే కృష్ణ, పంతులు గారు మీరేదో దాస్తున్నారు, నిజం చెప్పండి అనగానే ఇక పంతులు గారు, చూడమ్మా, ఏదైనా బ్రహ్మ తల్లరాతని ఎవరూ మార్చలేరు, కాకపోతే ఉన్న సమస్యల నుంచి గట్టెక్కమని చెప్పేసి గట్టెక్కేలా చూడమని దేవుణ్ణి అయితే దండం పెట్టుకోవాలి, అంతా దేవుడి మీద భారం వేస్తే అంతా ఆయనే చూసుకుంటాడు అని చెప్పేసి ఇక కృష్ణని ఓదార్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక తనలో తాను మాత్రం ఏదో వరుసగా ఇలా జరుగుతుంటే ఏదో కీడు జరగబోతుందనే అనిపిస్తుంది, దేవుడా వాళ్ళకి ఏం కాకుండా చూడు అని చెప్పేసి దండం పెట్టుకుంటాడు. ఇంక ఇక్కడ కృష్ణ డల్గా బయటకైతే వెళ్తుంది. ఇక తర్వాత సీన్లో వచ్చేసరికి ముకుంద ఏం కాంపిటీషన్ గురించి ఆలోచిస్తూ ఇక్కడ గదిలో అడ్జస్ట్ అవ్వడమే ఆదర్శ్తో చాలా ఇబ్బందిగా ఉంది, అలాంటిది కాంపిటీషన్లో తన పక్కన అంత క్లోజ్గా ఉండడం నా వల్ల కాదు అని చెప్పేసి కొంచెం చిరాకు పడుతూ ఉంటే ఇక ఆదర్శ్ అదే టైంకి అక్కడికి ఫ్లవర్ బుక్కే ఒకటి ముకుంద కనపడకుండా వెనక పెట్టుకొని లోపలికి వస్తాడు. ఇంక ఇక్కడ ముకుంద ఆలోచిస్తూ ఉండేసరికి, ఏంటి ముకుంద ఏదో ఆలోచిస్తుంది, ఇప్పుడుదా బాగానే ఉంది కదా, ఏదో డల్గా కనిపిస్తుంది, సరే నేను కాసేపు మాట్లాడి తను చీరప్ చేద్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి ముకుంద అని చెప్పేసి అనగానే పైకి లేస్తుంది ముకుంద. వెంటనే ఆదర్శ్ తనతో పాటు తెచ్చుకున్న ఫ్లవర్ బుకేని తీసుకొని ముకుందకైతే చూపిస్తాడు. అది చూసి ఆశ్చర్యంగా అంతే చూస్తూ ఉంటుంది ముకుంద. ఇంతలో ఇక ఆదర్శ్ ప్రపోజ్ చేసే విధంగా కూర్చొని ఇంకా ఐ లవ్ యూ ముకుంద అని చెప్పేసి ఆ బుకేని తనకి ఇవ్వబోతుండగా అంతే షాక్గా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా అప్పుడు ఆదర్శ్ వచ్చేసరికి, నువ్వు కూడా చెప్పు ముకుంద, సే ఐ టు లవ్ యూ అని చెప్పేసి అనగానే ఇంకా ఏం మాట్లాడకుండా అంతే చూడడంతో ఇక ఆదర్శ్ పైకి లేచి హ్యాపీ వ్యాలెంటైన్స్ డే ముకుంద అనగానే ఇంకా అంతే షాక్ అయిపోయి చూస్తూ, ఆదర్శ్ ఏం మాట్లాడుతున్నావు, ఈరోజు వ్యాలంటైన్స్ డేనా అని చెప్పేసి అనగానే లేదు ముకుంద, ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పేసి అనగానే ఏంటి ఆదర్శ్ ఇదంతా అనగానే ఇప్పుడు మనం కాంపిటీషన్లో ఉన్నాం కదా, అక్కడ ఆ కాంపిటీషన్లో ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడం, డ్యాన్స్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి అంటూ ఇక బుక్కేని పక్కన పెట్టేసి, సరే ముకుంద, ఈలోపు మనం కాంపిటీషన్కి సంబంధించి కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేద్దాం రా అని చెప్పేసి చేయి చాపుతాడు. ఇక తను మాత్రం తను ఆదర్శకు చేయి ఇవ్వకుండా అంతే నిలబడడంతో ఏమైంది ముకుంద అనేసి అనగానే నాకు అసలు ఈ కాంపిటీషన్లో పాల్గొనాలని లేదు, నాకు ఈ డ్యాన్సులు వేయడం ఇవన్నీ నాకు నచ్చవు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయినట్లు చూస్తూ ఉంటాడు. మళ్ళీ వెంటనే ముకుందతో, ఏంటి ముకుంద అంత మాట అన్నావు, అంటే అక్కడ కాంపిటీషన్లో గతం గురించి అడిగితే నువ్వేదన్నా మాట్లాడుతున్నప్పుడు నేను ఫీల్ అవుతానని అనుకుంటున్నావా? లేదు, నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను, నువ్వు అక్కడ ఏం మాట్లాడినా కానీ నేను అవేమీ పట్టించుకోను, మురారియే చెప్పాడు కదా అవన్నీ ఫర్గివ్ చేయమని చెప్పేసి, అలాంటప్పుడు మన ఇద్దరం కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు, నేను అటువంటివి ఏమీ పట్టించుకోను అని చెప్పేసి అనగానే ఇంక ఇక్కడ ముకుంద వచ్చేసరికి, లేదు ఆదర్శ్, నిజంగానే నాకు అసలు ఈ కాంపిటీషన్స్లో పాల్గొనాలని లేదు, అక్కడ ఇంట్లో వాళ్ళందరూ నన్ను అపార్థం చేసుకుంటారని నీ పేరు అడ్డు పెట్టాను అని చెప్పేసి అనగానే ఇక ముకుంద మాటలకైతే ఒక్కసారిగా షాక్ అయినట్లు చూస్తూ ఉంటాడు ఆదర్శ్. వెంటనే ముకుందతో, ఏమైంది ముకుంద నీకు, ఇంట్లో అక్కడ ఒకలాగుంటావు, ఇక్కడ ఒకలాగుంటావు, అక్కడ ఒప్పుకున్నావు, ఇక్కడేమో ఒప్పుకోవలేదు, ఏం జరుగుతుంది అసలు, ఎందుకు ఇలా ఉంటున్నావు, నీకు నేనంటే ఇష్టం లేదా, నువ్వు పంపిస్తేనే కదా మురారి కృష్ణ అక్కడికి వచ్చింది, అందుకే కదా నేను ఇక్కడికి వచ్చింది, నువ్వు నీకు వద్దంటే నేను వెళ్ళిపోతాను కదా అన్నట్లుగా మాట్లాడుతుంటే మళ్ళీ కంగారు పడిపోతూ, అదేం లేదు ఆదర్శ్, నీకు అర్థం కావట్లేదు, నేను ఇన్నాళ్ళు నువ్వు లేని టైంలో ఒంటరిగా గదిలో అలాగే ఉండిపోయాను, సో నేను అందరిలాగా మెయిన్ కృష్ణలాగా అందరితో కలిసిపోయి అలా అందరి ముందు డ్యాన్సులు చేస్తూ అలా అయితే నేను ఉండలేను ఆదర్శ్, నా మనస్తత్వం అది కాదు, నా మెంటాలిటీ కూడా అది కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు,
కానీ ఇది నువ్వు అర్థం చేసుకుంటావని నీకు చెప్పగలుగుతున్నాను. ప్లీజ్ ఆదర్శ్, నువ్వే ఎలాగైనా ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక రీజన్ చెప్పేసి ఈ కాంపిటీషన్లో మనం ఉండట్లేదు, పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పేవా అనగానే ఇంక ఇక్కడ ఆదర్శ్ వచ్చేసరికి అలా ఎలా చెప్తాను ముకుంద, ఇప్పటికే వాళ్ళకి నా మీద డౌట్ వచ్చింది. నీ భుజం మీద చేయి వేస్తేనే తొండ పడిందని చెప్పి అక్కడ అబద్ధం చెప్తే మధుకి నా మీద డౌట్ వచ్చింది. ఈ రోజుకి ఆ టాపిక్ ఎత్తుతున్నాడు అని చెప్పేసాను. కానీ ముకుంద ప్లీజ్ ఆదర్శ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుండడంతో ఇక ఆదర్శ్ కరిగిపోతాడు కదండి. వెంటనే సరే అని చెప్పి తలూపేస్తాడు. పాపం ముకుంద నిజస్వరూపం తెలుసుకున్నాక ఆదర్శ్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇక తర్వాత సీన్లో వచ్చేసరికి మురారి కృష్ణని తీసుకొని రెస్టారెంట్కి అయితే వెళ్తాడు. ఇంకా గుళ్ళో జరిగే ఇన్సిడెంటే అలా గుర్తు తెచ్చుకుంటూ డల్గా కూర్చొని ఉంటుంది కృష్ణ. ఇంకా వెంటనే ఇక్కడ మురారి కృష్ణ దిగు కారు అనగానే వెంటనే రెస్టారెంట్ అది చూసి అదేంటి ఏసీపీ సార్ ఇక్కడికి తీసుకువచ్చారు, ఇంటికి వెళ్ళిపోదాం అనగానే ఇంకా మురారి కృష్ణ మార్నింగ్ చాలా హడావిడిగా గుడి అని చెప్పి తీసుకొచ్చావు, నేనేమో టిఫిన్ చేయలేదు, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, పదకృష్ణ టిఫిన్ చేసి ఇంటికి వెళ్దాం అనగానే సరే అని చెప్పేసి ఇంకా అంతే డల్ ఫేస్ పెట్టుకొని లోపలికి వస్తుంది. ఇక మురారి వచ్చేసరికి నువ్వే కదా గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందని చెప్పడంతో నేను నిన్ను గుళ్ళో వదిలిపెట్టాను కదా, మరి ఇంతలో నువ్వు గుడికి వెళ్ళొచ్చా కూడా ఇలాగే ఫేస్ డల్గా పెట్టుకుంటే ఎలా చెప్పు అని చెప్పేసి అనగానే ఇంక ఇక్కడ కృష్ణ ఏం చేయమంటారు ఏసీపీ సార్ అని చెప్పేసి ఇక గుళ్ళో జరిగిందంతా కూడా మురారికి చెప్తుంది. ఇక్కడ మురారి వచ్చేసరికి ఫస్ట్ కొంచెం కృష్ణ అలా చెప్పగానే కొంచెం అలా షాక్ అయినట్లుగా ఏంటా ఎలా జరుగుతుంది అన్నట్లుగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి వెంటనే మళ్ళీ కృష్ణతో కృష్ణ గాలి ఎక్కువగా కొడుతున్నప్పుడు దీపం అనేది ఆరిపోతుంది కదా, అదేముంది కామనే కదా అని చెప్పేసాను. కానీ లేదే ఏసీపీ సార్ అక్కడ గాలి కూడా లేదని చెప్తున్నాను కదా, ఇప్పటికీ ఎన్నిసార్లు ఇలా జరిగింది, వెంటనే ఇలా జరుగుతుంటే భయంగానే ఉంటుంది కదా అని చెప్పేసి టెన్షన్ పడుతుంటే ఇక మురారి వచ్చేసరికి చూడు కృష్ణ, బ్రహ్మరాతని ఎవ్వరూ ఆపలేరు, ఇంకా దేవుడికి అలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయట పడేయమని చెప్పి మనం దండం పెట్టుకోవడం తప్ప చేసేదేమీ లేదు. ఇప్పుడు ఫస్ట్ నేను ముకుందని ప్రేమించాను, తర్వాత ఆదర్శ్ తనని ఇష్టపడుతున్నాడని తెలిసి తనకిచ్చి పెళ్లి చేసేసాను, తర్వాత నిన్ను నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అది కూడా ఏంటి 1 year అగ్రిమెంట్ ప్రకారం, లెక్క ప్రకారం మనం ఆ 1 year తర్వాత విడిపోవాలి. కానీ ఏమైంది, మన ఇద్దరం ఒకరికొకరు ఇష్టపడ్డాం కాబట్టి కలిసే ఉన్నాము. ఇక తర్వాత ముకుంద వల్ల చాలా గ్యాప్ కూడా రాబోయింది, మనకి చాలా కష్టాలు కూడా వచ్చినాయి, వాటన్నిటిని కూడా ఎలాగో అధిగమించి ఈరోజు హ్యాపీగా ఉన్నాము అని చెప్పేసి అంటూ ఇక కృష్ణను ఓదార్చే ప్రయత్నం చేస్తుంటే ఇక కృష్ణ కూడా మురారి మాటల్ని అవునన్నట్లుగా వింటూ ఉంటుంది. ఇక మురారి వచ్చేసరికి చూడు కృష్ణ, ఎప్పుడో ఏదో జరిగిపోతుందేమో అని చెప్పేసి ఇప్పుడు టెన్షన్ పడే కన్నా ప్రజెంట్ ఇప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉన్నామన్నదే చూసుకోవాలి, సరేనా అనగానే సరే అన్నట్లు తలోపడంతో కొంచెం నవ్వుతూ చెప్పచ్చు కదా కృష్ణ అని చెప్పేసి అడుగుతాడు మురారి. ఇక దాంతో కొంచెం కూల్ అయిపోయి ఇక నవ్వుతూ మామూలు పొజిషన్కి అయితే వస్తుంది కృష్ణ. ఇక తర్వాత టిఫిన్ ఆర్డర్ చేసుకుంటారు, ఆ టిఫిన్ తింటూ ఉంటారు. మీకు వర్షం మూవీలో ప్రభాస్ సీన్ అయితే గుర్తుంది కదండి, ఒక పపాయ తింటా ఉంటే నోటి దగ్గర అంటుకుంటూ ఇక్కడ నోటి దగ్గర అట్లా అంటుకుంటుంది కదా, ఆ సేమ్ సిచ్యువేషన్ మురారి దోశ తింటుంటే పెదం దగ్గర అయితే కొంచెం దోశ పలుక అలా అంటుకుంటుంది. అది చూసి కృష్ణ అది తుడుచుకోమంటుంటే తను ఏదో కిస్ ఇస్తానందనమో అనుకొని సిగ్గుపడిపోతూ ఉంటాడు మురారి. కానీ అక్కడ కృష్ణ వచ్చేసరికి మీరు ఇలా దగ్గరికి రండి ఏసీపీ సార్, మీకు అర్థం కావట్లేదు నేనేం చెప్తున్నాను అనగానే ఇక కృష్ణ కిస్ చేస్తుందేమో అనుకొని ముందుకు దగ్గరికి వెళ్తాడు. వెంటనే టిష్యూ తీసుకొని అక్కడంతా క్లీన్ చేయడంతో లిప్ దగ్గర ఉన్నదంతా కూడా క్లీన్ చేస్తుంది. దాంతో చుట్టుపక్కల కూర్చొని ఉన్న కస్టమర్స్ అందరూ కూడా ఆ సిచ్యువేషన్ చూసి నవ్వుకుంటూ ఉంటే ఇక మురారి కూడా సరేలే ఏం చేస్తాం అన్నట్లుగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడతాడు. ఇక కృష్ణ అయితే ఇంకా అంతే తెగ నవ్వుకుంటూ ఉంటుంది మురారి పనులు చూసి. అంతటితో మనకి సీరియల్ అయిపోతుంది. ఇక ప్రోమో అయితే నిన్న ఏదైతే ఇచ్చారో అదే ప్రోమో సేమ్. ఇంటికి వచ్చిన మురారి కృష్ణతో నందు వచ్చేసరికి ఒరే అన్నయ్య, ముకుంద అలాగే ఆదర్శ్ ఇద్దరు కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ బాగా చేస్తున్నారు, కాంపిటీషన్ చూస్తే వాళ్ళే గెలిచేలా ఉన్నారు, మరి మీరెంతవరకు వచ్చారు, మీరేమైనా ప్రాక్టీస్ చేశారా అనగానే ఇంక ఇక్కడ మురారి వచ్చేసరికి అసలు కాంపిటీషన్ ఉంటేనే కదా అని చెప్పేసి అనగానే ఇక ముకుంద ఆదర్శ్ ఇద్దరు కూడా కొంచెం రిలాక్స్ అయినట్లుగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడతారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా కొంచెం ఆశ్చర్యంగా ఏమైందిరా అని చెప్పేసి అనగానే ఏముంది గోపి చెప్పాడు ఫస్ట్ కాంపిటీషన్ ఉంటుందని, తర్వాత అది చేజారిపోయిందని కూడా చెప్తున్నాడు, తనే అలా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పాడు, ఇంకా మనం ఏం చేస్తాం అనగానే ఇంక ఇక్కడ కృష్ణ వచ్చేసరికి ఏం పర్లేదు, అదే కాంపిటీషన్ని మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనగానే అదేలా అన్నట్లుగా చూస్తూ ఉంటారు. ఏముంది ఇక్కడ కూడా మనందరం కపుల్స్ లాగా ఉండి సేమ్ అక్కడ ఏదైతే ఉంటుందో అదే మనం ఇక్కడ పార్టిసిపేట్ చేద్దాం,
ఇక్కడ ఎవరు ద బెస్ట్ అనేది ఇంట్లో వాళ్ళే డిసైడ్ చేస్తారు, ఏముంది అని చెప్పేసి అనగానే మళ్ళీ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ముకుంద. నేను నిన్న ముకుంద అనే ప్లాన్ చేసి గోపితో ఆపించిందేమో అని అన్నాను కదా, లేదు, కంపల్సరీ ఆదర్శే గోపి కాల్ చేసి ఆపించుంటాడు. అది మనకి రేపు తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.